హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఏంటా ఇక్కడ ఇడ్లీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ప్రతిరోజు ప్రతి ఇంట్లో మన అందరి ఇళ్లలో రోజు టిఫిన్గా చేసుకునేది ఇడ్లీ. రోజు మార్చి రోజైనా రోజు అయినా, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ చాలా తక్కువ అందుకని. అయితే పిల్లలైతే ఈ ఇడ్లీ తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని ఆ ఇడ్లీనే సింపుల్గా స్నాక్ ఐటెంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారండి. మా పిల్లలకు కూడా స్కూల్కి స్నాక్ ఐటెంగా కూడా ఇది పంపిస్తూనే ఉంటాను. ఇడ్లీని అలా స్లైసెస్‌లాగా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అట్లా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ. అట్లా వేగిన తర్వాత డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఓ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకేముందండి, చాలా సింపుల్. నిమ్మకాయ ముక్కల్ని, పసుపు, ఉప్పు, కారం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, నిమ్మకాయ వేసుకొని పిండేసి మొత్తాన్ని షఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. షఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. నిమ్మకాయ ఏస్తున్నారు కదా మెత్తపడుద్ది. ఏమి రాదండి. అసలు మెత్తగా ఉండవు, ఏమి ఉండవు. క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇట్లా చేసుకొని తింటే చాలా కా టేస్టీగా కూడా ఉంటది. పిల్లలైతే మహా ఇంట్రెస్ట్‌గా తింటారు. ఇడ్లీ వద్దన్న వాళ్ళు కూడా ఇడ్లీ ఎక్కువ వెయ్యి సాయంత్రం స్నాక్స్‌గా చేసి పెట్టు అని అంటారండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.